నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ నిరంకుశ పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలను కాపాడిన మహోన్నత వ్యక్తి చాకలి ఐలమ్మ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. నేటి తరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన హితవు పలికారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల విగ్రహాల పార్కులో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు, బడుగు బలహీన వర్గాల ప్రజలచే వెట్టి చాకరీ చేయిస్తూ బానిసలుగా చూస్తున్న రోజుల్లో చాకలి ఐలమ్మ వారి నుండి విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు చర్మగీతం పట్టారని అన్నారు. వెట్టి చాకరీ చేయించుకున్న పెత్తందారులను తరిమికొట్టి తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికేలా చేసిన ఘనత ఆమెకే దక్కుతుందని ఆయన అన్నారు. ఆమె స్ఫూర్తి నేటి మహిళా లోకం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆడవాళ్లంటే వంటింటి కుందేళ్లు అనుకునే సమాజంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో అనేక మంది ఆడబిడ్డలపైన అఘాయిత్యాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, శాంతి భద్రత విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ హయాంలో పెత్తందారులు మరియు రజాకర్లు ఆనాటి నిజాం ప్రభు కాలంలో గ్రామంలో ఉన్న పెత్తందారులు కానీ భూస్వాములు కానీ వెట్టి చాకిరీ చేయించే రోజులలో వారికి తిరగబడి దున్నేవాడిదే భూమి అని భూ పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ. ముఖ్యంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఆమె ఒక మార్గదర్శకురాలు, స్ఫూర్తిదాయకురాలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే మహిళలకు ఇస్తున్న ప్రత్యేకమైన స్థానము, చాకలి ఐలమ్మ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, రాణి రుద్రమ కానీ వీరందరికీ మీరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా చాకలి ఐలమ్మ ఆమె పోరాట పటిమతోటి భూస్వాములు ఒక భూ పోరాటం, అది భూ పోరాటానికి ఒక నాంది పలికింది ఆ రోజులలో. మరి ఒక్కసారి ఆమె జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రజక సోదరులకు, ఇందూర్ నగర్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ
రుణమాఫీ కాకపోవడంపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. సొసైటీ మహాజన సభను అడ్డుకొని చైర్మన్ను నిలదీశారు. వివరాల నమోదులో ఆలస్యం చేయడంతోనే తమకు నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరికొండ మండలంలోని తూంపల్లి సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ రాములు నాయక్ అధ్యక్షతన మహాజన సభ జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ సీఈఓ దేవిలాల్ ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. 24 మంది రైతులకు రుణమాఫీ కాలేదని సొసైటీ చైర్మన్ను బాధిత రైతులు నిలదీశారు. ఆధార్ కార్డ్, పాస్ పుస్తకాల్లో ఉన్న పేర్లు సరిపోకపోవడం, డేటా ఎంట్రీలో తప్పులు దొర్లడం వల్ల జాప్యం జరిగిందని చైర్మన్ రైతులను సంధాయించే ప్రయత్నం చేశారు. 24 మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో నష్టపరిహారాన్ని సొసైటీ సిబ్బంది భరించాలని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఈ సమస్యను ఎమ్మెల్యే భూపతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ అబ్బాస్, సీఈఓ దేవిలాల్, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. దేవుళ్ళని ఒట్టు కూడా వేసిండు అతను. మరి సిబ్బందితో పాటు మీరు డైరెక్టర్, చైర్మన్ కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, బరాబర్ ఎంట్రీ చేస్తున్నారా లేదా చూడవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదన్నా, ఉందా లేదా? మరి ఇప్పుడు వాస్తవంగా వాడు నష్టపోయినట్టు నేను కూడా నష్టపోయినా అన్న, మరి ఎట్లా మాపి చెప్పు. మరి అందరికి ఇబ్బంది కదా 500. మళ్ళా వాస్తవంగా మరి మీ పాలక వర్గమా మరి గతంలో ఏం జరిగింది కానీ ఒక్కొక్కరు 7,000, 5,000 ఆయన చెప్పినట్టు ఫ్రీ, ఆయన చెప్పినట్టు అట్లా వస్తుంది అందరి దిగి. ఎందుకు వస్తుంది? ఇబ్బంది ఏంది? లేకపోతే తెల్లారని ఇంకా 2 రోజులు కానీ మొత్తం పూర్తి అయ్యాక మరి దానికోసం మళ్ళీ ఎప్పుడు ఈ సమస్యలు జరిగింది. ఓన్లీ మా సిబ్బంది ద్వారానే, మా కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ ద్వారా జరిగింది తప్పు. అయితే నవంబర్లో తీసుకున్న లోన్లు అవి నవంబర్లో ఎంట్రీ చేయాలి. నవంబర్లో వాళ్ళు ఎంట్రీ చేయలేదు. ఫస్ట్ ₹1,00,000 రుణం వచ్చిందని చెప్పేసి తెలిసింది అందరికి. అయితే అందులోనే ఈ 23 మంది బట్టబయలేదు. ఎందుకంటే అరే మాకు రాలేదని చెప్పేసి వాళ్ళు అప్పుడు మా దృష్టికి వస్తేనే మేము అడిగినాము, ఈ విషయం ఎంట్రీ రాలేదని మాకు ఎందుకు చెప్పలేవు అని చెప్పేసి మేము నరేష్ అడగడం జరిగింది. మా దృష్టికి వచ్చినవా ఎప్పుడన్నా అంటే లేదు మీకు చెప్పలే అని చెప్పేసి అన్నారు. అయితే ఎవరి వల్ల జరిగిందంటే నా వల్ల జరిగింది తప్ప అని చెప్పేసి ఆ రోజే చెప్తున్నాం. అంతకు మించి మా ద్వారా అంటే మా సొసైటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా డైరెక్టర్ల ద్వారా ఎటువంటి తప్పు జరగలేదు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అన్నారు. మహిళా పోరాట శక్తికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటానికి ఊపిరిపోసిన యోధురాలని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీర వనిత అని కొనియాడారు. మహిళా పోరాట శక్తికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటానికి ఊపిరిపోసిన యోధురాలని గుర్తు చేశారు. ఐలమ్మ చూపిన తెగువ, శౌర్యం, ధైర్యం ప్రతి ఒక్కరిలో ప్రేరణ కల్పించిందని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరం పుణికి పుచ్చుకోవాలనే భావనతో ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా పేదల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గూపన్పల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి ఫతేపూర్ నరేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నల్లగంటి శ్రీలత, రాష్ట్ర కార్యదర్శి చేప్యాల భిక్షపతి, సామాజిక కార్యకర్త బంగారు సాయలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సంఘం నాయకులు ఉత్సా ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మనకు అందరికీ కూడా చాలా ఉత్తేజంగా ఉంటుంది. ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం చూస్తే చాలా అభినందనీయం. అప్పుడు ఆమె ఆంధ్ర మహాసభలో కూడా ఒక సభ్యురాలుగా ఉన్నారు.
అంతేకాకుండా దొరలు ఆ రోజు అప్పుడు ఎక్కువ ఊళ్ళలో ఎక్కువ దొరలు అంటే దొర అనేవాళ్ళు. ఆ దొరని పిలవకపోయినా కూడా వాళ్ళు చాలా అఫెన్సివ్గా తీసుకునేవాళ్ళు. అటువంటి దొరల పాలనకు వ్యతిరేకంగా కూడా ఈమె ఎంతో ధైర్యంగా పోరాడి ఈనాటి యువతరానికి అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిని ఉత్తేజాన్ని నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈనాడు మనకి ఏ విధమైన అంటే వర్గాలు అవి ఏమి అంటే తారతమ్యాలటువంటివి ఏమీ లేకపోయినా కూడా ఏదైనా ఒక అన్యాయం జరుగుతున్నా కానీ దాన్ని ఎదిరించి పోరాటం చేయటం అనేది చాలామంది కూడా లేదు. ఇప్పుడు ఆ స్ఫూర్తి అనేది లేదు. ఆనాడు అంత అణగారిన వర్గంలో ఉన్నా కానీ వాళ్ళని వ్యతిరేకంగా పోరాటం చేయటం, వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేది మామూలు విషయం కాదు. అందరికీ అక్కడ దొరలకు వ్యతిరేకంగా పోరాటం, ఈ భూమి మాది, ఈ పంట నాది, ఈ దొరలెవరు ఈ పంటను తీసుకోవడానికి అని చెప్పేసి ఆమె దొరలకు వ్యతిరేకంగా కూడా పోరాడి అంటే గ్రామంలో ఆమె సాయుధ పోరాటం చేసి ఆమె అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అందుకని మనం ఈ ప్రభుత్వం అంటే జనరల్గా మనకి ఇటువంటి వాళ్ళ పోరాటం అంతా కూడా మనకి జనరల్గా ఎక్కువ పైకి రాలేదు. కానీ ఇప్పుడు ఈనాడు ప్రభుత్వం కూడా గుర్తించి అంటే ఏ ప్రభుత్వాలన్నీ గుర్తించి వాళ్ళకి తగినటువంటి రీతిగా మనం ఈరోజు ఈ జయంతి వేసుకోవటం, వాళ్ళ గొప్పతనం చెప్పుకోవటం, ఇదంతా కూడా మనం చాలా భావితరాలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తర్వాత నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నగర కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నాయకులు అడిషనల్ పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలు తరచూ జరుగుతున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. జీజీహెచ్ ఆరోగ్యశ్రీ విభాగంలో ఉద్యోగుల నిర్లక్ష్యంతో సుమారు 10 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు జీజీహెచ్కు రాకపోవడంతో ఎన్నో రకాల వైద్య సేవలు, పరికరాలు రోగులకు అందకుండా పోయాయన్నారు. బాధ్యులైన సిబ్బందిపై జీజీహెచ్ అధికారులు తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. సరిపడ మందులు లేక రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొనాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు, వారి అటెండర్కు నాసిరకం భోజనం పెడుతున్నారన్నారు. లక్షలాది రూపాయల నిధుల్లో లెక్కలు చూపిస్తున్నా అవి రోగులకు మాత్రం అందడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని ఆయన కోరారు. అడిషనల్ కమిషనర్ స్పందిస్తూ ఈ విషయంపై కమిషనర్ నేతృత్వంలో విచారణ జరుగుతుందని, తప్పకుండా చర్యలుంటాయని హామీ ఇచ్చారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం పైన సమగ్ర విచారణ జరపాలని, దుర్వినియోగమైనటువంటి నిధుల్ని రికవరీ చేయాలని, అదేవిధంగా దీనికి బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ నగర కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ గారి కార్యాలయంలో రిప్రజెంటేషన్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, అదేవిధంగా పోలీస్ శాఖను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విన్నవిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి నిధుల దుర్వినియోగం పైన, అదేవిధంగా ఆసుపత్రిలో జరుగుతున్న అవకతవకలపైన రెగ్యులర్గా వస్తున్న వార్తా కథనాల మీద సమగ్ర విచారణ జరపాలని, అదేవిధంగా బాధ్యులని కఠినంగా శిక్షించాలని, రికవరీ ఏదైతే దుర్వినియోగమైన నిధుల్ని రికవరీ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అడిషనల్ కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చారు. ఆల్రెడీ దీనికి సంబంధించి పూర్తి విచారణ జరుగుతుందని కమిషనర్ గారి నేతృత్వంలో. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యవంతమైన జీవితానికి ఎంతో అవసరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అలాగే ఉన్నతంగా మన కెరీర్ను తీర్చిదిద్దుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు.
కమర్పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన ఎస్జీఎఫ్ మండల అంతర పాఠశాల క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థుల నుండి గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యకరమైన జీవితానికి, ఉన్నతంగా మన కెరియర్ తీర్చిదిద్దుకోవడానికి క్రీడలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. క్రీడలనేవి కేవలం ఫిట్నెస్ కోసమే కాకుండా జీవితంలో మనకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకునే నిబ్బరంగా, మనోధైర్యంగా ఉండడానికి క్రీడలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, అన్నిటినీ సమానంగా తీసుకోవాలని, అప్పుడే స్పోర్ట్స్ స్పిరిట్ విద్యార్థుల్లో అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. క్రీడోత్సవాలను జరపడానికి కృషి చేసిన అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల బృందం, పీఈటీ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. సహకరించిన గ్రామాభివృద్ధి కమిటీ, మండల ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, మల్లేష్ లాంటి క్రీడా ప్రేమికులు ఉండడం వల్లనే ఇంకా క్రీడలు గొప్పగా నిర్వహిస్తున్నారన్నారు. గ్రామీణ స్థాయి నుండి క్రీడల్లో రాణించి రాష్ట్ర, దేశ స్థాయిలో ఆడిన వాళ్ళు ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదువుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. మహిళలు, శిశువుల ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నవిపేట ఎంపీడీఓ నాగనాథ్, ఐసీడీఎస్ సిడిపిఓ స్వర్ణలత అన్నారు. అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పోషక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నవిపేట మండలం నాగేపూర్ గ్రామంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ నాగనాథ్, డిచ్పల్లి సిడిపిఓ స్వర్ణలత గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. అంతేకాక చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని చేపట్టారు. తదనంతరం నృత్యాలతో ఆకట్టుకున్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగనాథ్, సిడిపిఓ స్వర్ణలత మాట్లాడుతూ పోషణ మాసం పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణీలు, బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలగా రాష్ట్ర ప్రభుత్వం మార్చిందని, పిల్లలకు నూతన విద్యను అంగన్వాడీలలో అందిస్తున్నామని చెప్పారు. చిన్నపిల్లలను పాఠశాలలకు కాకుండా అంగన్వాడీకి పంపించాలని కోరారు. గర్భిణీలు అంగన్వాడీకి వచ్చి పౌష్టికాహారాన్ని స్వీకరించాలని సూచించారు. అంగన్వాడీలో పౌష్టికాహారం అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్వైజర్ కావ్య, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ రంజిత్, సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, రాధలక్ష్మి, మాజీ సర్పంచ్ స్వరూప మైపాల్, అంగన్వాడీ టీచర్స్, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొలిటికల్గా ఉంటారు కదా, ఎంపీపీ వాళ్ళే అంటే ఎదురుగా స్టేజ్ ఎదురుగా ఉన్నటువంటి వారికంటే స్టేజ్ మీద ఎక్కువ మంది ఉండేవారు. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రియల్లీ అప్రిషియబుల్. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యంగా చిన్న పిల్లలు స్వాగతించడము, అది కూడా చాలా న్యాచురల్గా, అంటే ఆర్టిఫిషియల్ బుకేలు కాకుండా న్యాచురల్గా ఈ పూలతో, అంటే పిల్లలు ఎంత ముద్దుగా రంగురంగులతో ఉన్నారో ఆ విధంగా ఈ పూలను కూడా ఒక దగ్గర పూల గుత్తిలాగా తయారు చేసి ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి ఇన్నోవేటివ్ థాట్ అనమాట. సో ఇట్లాంటి క్యారీ చేయాలి మీరంతా. నిజంగా ఇది మహిళా సోదరులకే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలలో ఉర్దూ భాషను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. దీనికి దక్షిణ భారత ఉర్దూ అకాడమీ ఫెడరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో గురువారం రోజు కర్ణాటక ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఉర్దూ కవి సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు కర్ణాటక ఉర్దూ అకాడమీ చైర్మన్ ముఫ్తీ మౌలానా మహమ్మద్ అలీ ఘన స్వాగతం పలికారు. ఈ కవి సమ్మేళనంలో 40 మంది కవులు పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో తమ ప్రతిభ కనబర్చిన వారిలో 3 విజేతలను ఎంపిక చేసి అవార్డులతో పాటు నగదు రివార్డులను న్యాయ నిర్ణేతలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ తెలంగాణలో ఉర్దూ భాష అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడంతో ఉర్దూ భాష అభివృద్ధి మరింత ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. ఎంతో సరళంగా, వినసొంపుగా ఉండే ఉర్దూ భాషను ప్రజల చెంతకు చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల నేతృత్వంలో దక్షిణ భారత ఉర్దూ అకాడమీ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్
తాహర్ బిన్ హమ్దాన్ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ లియాఖత్ అలీ తదితరులు పాల్గొన్నారు. सबसे पहले कर्नाटका उर्दू अकादमी के चेयरमैन, उनकी टीम को और यहाँ पर मौजूद जो भी बैठे हुए हैं उन सबको मेरी तरफ से, तेलंगाना रियासत की तरफ से हम लोग इसमें शिरकत करने का जो मौका दिए, पहले शुक्रिया अदा करते हुए यहाँ पर हम कुछ बोलने के लिए नहीं आए। ये कोई भी कुछ भी उर्दू को सेकंड लैंग्वेज उस रियासत में गवर्नमेंट की तरफ से इम्प्लीमेंटेशन कराने के लिए पहले निज़ामाबाद में जो ज़िले से ताल्लुक़ रखता हूँ, निज़ामाबाद शहर से ताल्लुक़ रखता हूँ, वहाँ पर उर्दू बचाओ तहरीक चलाकर 25 साल के नीचे हम लोग भूख हड़ताल, धरने, ये तमाम कर आरटीसी बसों पर उर्दू लिखा गया। जब से ये उर्दू के प्रोग्राम यहाँ पर कर्नाटका उर्दू अकादमी की तरफ से गज़ल और जो शायरी टेंटेटिवली हमारे चेयरमैन साहब, कर्नाटका के चेयरमैन साहब, उनको बहुत इसके ऊपर दिलचस्पी है। उन्होंने हैदराबाद आए वक्त में उनसे एक 10-15 मिनट की बातचीत करा उनकी टीम के साथ, तो जब मुझे महसूस हुआ कि किसी ना किसी तरह उर्दू की तहजीब को, उर्दू की ज़बान को बचाने के लिए उनकी कोशिश जो दिल में है, आज मुझे यहाँ पर आके देखने के बाद पूरी उम्मीद हो गई कि कर्नाटका में गांव तक, शहर से गांव तक उर्दू को ले जाने के लिए जो उन्होंने कोशिश कर रहे, मैं आप मुबारकबाद है। ये बात इसलिए कह रहा हूँ कि मैं आज चेयरमैन हूँ, कल नहीं रहूँगा, कोई दूसरे आएंगे, लेकिन आपके रजिस्ट्रार साहब ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివకుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎస్సీల అభివృద్ధి కోసం, వారి ఎదుగుదల కోసం ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఎస్సీల అభివృద్ధి కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని విమర్శించారు. అంతేకాకుండా అణగారిన వర్గాలపై దాడులు అధికమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారని ఆరోపించారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు భద్రత కరువైందని, వారికి సంబంధించి అన్ని విధాల ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ధర్మం పట్ల, మన రాజ్యాంగం పట్ల కించపరిచే విధంగా ఆయన మాట్లాడము సర్వసాధారణమైంది. మన భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ దానికి రచయిత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్లే, దేశంలోని అన్ని ఎస్సీ వర్గాలందరినీ కూడా అవమానపరిచినట్లే. ముఖ్యంగా నెహ్రూ కాలం నుండి కూడా, ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరికీ కూడా రాజ్యాంగం పట్ల, ఎస్సీ వర్గాల పట్ల ప్రేమ అభిమానం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లోకసభలో రానియకుండా
ఓడగొట్టిన ఘనత కాంగ్రెస్కు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ రచయితగా ఒక విద్యావంతుణ్ణి మీరు పంపించాలని అప్పటి నైలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతాడు. అన్ని రకాల అర్హుడైన విద్యావేత్త, అపార జ్ఞానం ఉన్న మీ డాక్టర్ అంబేద్కర్ గారు మీ దేశంలో ఉండడము మీ అదృష్టము. అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇంకా మమ్మల్ని పంపడం అనేది ఏంటి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కళ్ళు తెలుసుకొని అంబేద్కర్ గారికి రాజ్యాంగం రచించడానికి అవకాశం ఇచ్చింది. 370 ఆర్టికల్ని మళ్ళీ ప్రవేశపెడతా అంటారు కాశ్మీర్లో. 370 ఆర్టికల్ తర్వాత వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ కాశ్మీర్ ప్రశాంతంగా ఎన్నికల్లో మొదటి 2 దఫాలు జరిగినాయి. రాబోయే రోజులలో ఏదైతే రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సమానంగా రిజర్వేషన్లు కాశ్మీర్లో కల్పించి భవిష్యత్తులో మినీ స్విట్జర్లాండ్గా ఎదగబోతా ఉంది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. అందరి ఉద్యోగుల మాదిరి వారాంతపు సెలవులు, పండగ సెలవులతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఆమె కోరారు. జిల్లా కేంద్రంలోని సమీకృత సముదాయాల కలెక్టరేట్లో అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేబర్ కార్యాలయంలో నిజామాబాద్ ఇన్ఛార్జి డీసీఎల్ యోహాన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో శానిటేషన్ నిర్వహణ ఏజెన్సీ వాత్సల్య ఎంటర్ప్రైజెస్ ద్వారా పని చేయించుకోవడానికి నియమించుకున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు గత 2 సంవత్సరాలుగా చట్ట ప్రకారం కనీస వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కార్మికులకు పీఎఫ్, ఈఎస్సీ అమలు జరపడంలో కూడా నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులు లేవని, అందువల్ల కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు జరపడంతో పాటు వారాంతపు సెలవులను, పండగ సెలవులను కూడా అమలు జరపాలన్నారు. కార్మికులకు రక్షణ కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం దగ్గర అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు లేబర్ ఆఫీస్లో యోహాన్ సార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి ఏజెన్సీ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ కనీస వేతనాలు పెంచలేదు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించలేదు, ఉద్యోగ భద్రత లేదు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేయిస్తూ ఉన్నారు. కనీస వేతనాలు అమలు చేసే దాంట్లో పరిష్కారం చేయట్లేదు. కాంట్రాక్ట్ కావచ్చు, కింద ఏజెన్సీ కావచ్చు, ఈ రోజటి వరకు ఏదైతే కార్మికులుగా అవుట్సోర్సింగ్గా పనిచేస్తూ ఉన్నారో మహిళా కార్మికులకు సమస్యలు పరిష్కరించే దిశలా అడుగులు వేయాలనిదే ఇవాళ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి పనిచేసిన కనీసం వేతనాలు ఇప్పటివరకు పెంచలేదు. వేతనాలు పెంచి ఇవ్వాలనేది, ఇప్పటివరకు పీఎఫ్ కూడా కట్ చేయలేదు. పీఎఫ్ కట్ చేయాలనేది, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు అడుగులు వేయాలనే ఉద్దేశంతో లేబర్ ఆఫీస్లో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఏదైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నడిపిస్తున్నారో కనీసం వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశలో అడుగులు వేయలేదు. వాళ్ళకి అడగలేరు. ఏదైతే ఐడెంటిటీ కార్డులు ఇవ్వాల్సిన పాయింట్లలో ఐడెంటిటీ కార్డ్స్ సరిగ్గా ఇవ్వలేదు, సెలవులు అమలు చేయట్లేదు. చట్టపరంగా ఇవాళ అమలు చేసే విధానాలు కూడా అమలు చేయట్లేదు. చట్టపరంగా విధానాలు ఏదైతే నడవాలనో కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత ఈ మాత్రం కూడా అవగాహన లేదా ఏజెన్సీ వాళ్ళకు, కాంట్రాక్ట్ వాళ్ళకు అనేదే నేను అడగదలుచుకున్నాను. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరిస్తే మంచిది. చర్చలకు పిలిచి చర్చలు జరపాలి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఈ పోరాటాలను ఉధృతం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ, ప్రభుత్వ వైద్యుడు సుశాంత్ అన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం సేవ చేస్తారని, వారి ఆరోగ్య పరిరక్షణకై వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు వారు తెలిపారు. దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్ని గ్రామాల పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సుశాంత్ ఆరోగ్య విషయాలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బాలకృష్ణ, ప్రభుత్వ వైద్యాధికారి సుశాంత్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు నిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు సేవలందించే వారిలో మొదటి వరుసలో ఉంటారని అన్నారు. వారి ఆరోగ్యం బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ అధికారిని సృజన, దినేష్, భూలక్ష్మి, కృష్ణ, మురళి, పద్మ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకు ఈ 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను మనము క్యాలెండర్ ఇచ్చారు మాకు, ఏ రోజు ఈ కార్యక్రమం చేయాలని. నిన్న ఈరోజు మన గ్రామ పంచాయతీ ఫ్రంట్ లైన్ వర్కర్స్, అంటే ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధ్యం చేసే కార్మికులు, ఎందుకంటే ఉదయం లేవగానే పారిశుద్ధ్యం చేస్తారు వాళ్ళు కూడా ఫస్ట్ ఏంటంటే హెల్త్ పరంగా వాళ్ళు చాలా బాగుండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు క్లీనింగ్ అవన్నీ చూసుకుంటుంటారు. ముఖ్యంగా వాళ్ళు బాగుంటేనే గ్రామాలలో పారిశుద్ధ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ప్రభుత్వము వాళ్ళకు ఈరోజు సఫాయి శిబిరం గురించి స్థానిక పిఎస్సి సిఎస్సీలలో వాళ్ళకు అన్ని రకాల వైద్య పరీక్షలు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, వాళ్ళకు ఇంకా ఎటువంటివి ఉన్నాయి, ఆరోగ్యంగా ఉండాలనే విధంగా టెస్టులు చేసి వాళ్ళకు కావాల్సిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకు సరైన మందులు అవి ఇస్తారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు సిఎస్సి దర్పల్లిలో ఏర్పాటు చేస్తున్నాము. దర్పల్లి మండలంలోని 22 గ్రామాలకు సంబంధించిన 116 మంది ఎంపీడబ్ల్యూఎస్ వర్కర్స్కు ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం తర్వాత ప్రభుత్వం భారంగా తీసుకున్న చర్యలకు అందరికీ అభినందనీయము. మిత్రులందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు మనము దర్పల్లి మండలంలో మన సిఎస్సి నందు సఫాయి మిత్ర సురక్ష శిబిర్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనము మన సఫాయి సురక్ష వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మెడికల్ టెస్టులు, లివర్ టెస్టులు, వాళ్ళ బీపీ, షుగర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సంబంధించిన టెస్టులు అన్నీ చేస్తున్నాము. అండ్ వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ ట్రీట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనము దీని కింద మనకి సఫాయి ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్, వీళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి
కార్యక్రమం ద్వారా మనం వాళ్ళ హెల్త్ని వాళ్ళ ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ ఇస్తున్నాం. వాళ్ళు శానిటేషన్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి హెల్త్ టిప్స్ అంటే మనం ఎట్లా మంచి ఆరోగ్యంగా ఉండాలి, ప్లస్ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అవన్నీ చెప్తున్నాము. దీని ప్రకారం ఇందులో మనకు అంటే కమ్యూనికబుల్ డిసీజ్ రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయడము, లేకుంటే పిల్లలకి లేకుంటే మన వెళ్తి వాళ్ళకి అంటే ఎట్లా ప్రివెంట్ చేయాలి ఆ టెక్నిక్స్ కూడా వీళ్ళకి చెప్తారు. ఎందుకంటే వీళ్ళే మనకు ఫ్రంట్ లైన్కి ఉంటారు కాబట్టి. అంటే మనకు ఇప్పుడు మన ప్రబలుతున్నాయి డెంగ్యూ, మలేరియా, వీళ్ళు దాన్ని ఫస్ట్ లైన్ వీళ్ళే డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారు. అట్లాంటి అంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇవన్నిటికి ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజ్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఎక్కువ. కాబట్టి వీళ్ళకి మనం ఫ్రంట్ లైన్గా పరీక్షలు చేసి ఎట్లా దాని నుంచి ఎట్లా మనం ప్రివెంట్ చేసుకొని అవన్నీ టెక్నిక్స్ వీళ్ళకి చెప్తాము. ఆ చెప్పడానికి కోసమే మనం స్పెషల్గా దరిపల్లి నందు వాళ్ళకి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్రంలోని విద్యార్థులంతా ఐక్యమై సెక్రటేరియట్ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని దాదాపు 500 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్దల నాగరాజు పెద్దసూరి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిన చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. అదేవిధంగా గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, తాము అధికారంలోకి వస్తే విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విద్యారంగానికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పిన మాటలు కోటలు దాటాయని, కానీ ఫలితంలో కనీసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజ్ నుండి పీజీ స్థాయి కాలేజ్ వరకు స్కాలర్షిప్ ఫీజు మరియు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 8,000 కోట్లు ఉన్నాయని, ఈ బకాయిలను విడుదల చేయాల్సిన ప్రభుత్వం అనవసరపు పథకాలకు డబ్బు ఖర్చు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడివేయడం ఎంతవరకు సమంజసమని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్, మారుతి, అభిషేక్, జిల్లా సహాయ కార్యదర్శులు వేణు, రాజు తదితరులు పాల్గొన్నారు. యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్లో సుమారు 500 మంది ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులతోటి ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ పాలన నుండి నేడు రేవంత్ రెడ్డి పాలన వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,256,000 కోట్ల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని కనీసం విడుదల చేసేటువంటి పాపాన ఈ ప్రభుత్వాలు పోతలేవు. నిమ్మకు నీరెత్తేట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎన్నో బ్యాచ్లు 8 సంవత్సరాలు అంటే దగ్గరగా 2 బీటెక్ బ్యాచ్లు, 2.5 పాలిటెక్నిక్ బ్యాచ్లు, 4 ఇంటర్ బ్యాచ్లు ఇప్పటికే చదువుల్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ సర్టిఫికెట్లను తెచ్చుకోలేక, ఆ సర్టిఫికెట్లను తెచ్చుకోవాలంటే కాలేజీలో ఫీజు కట్టమని యాజమాన్యాల నుంచి ఒత్తిడి, ఆ యాజమాన్యాల వైపు నుంచి ఆలోచిస్తే ప్రభుత్వం నుంచి విడుదల కానటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్తో వాళ్ళు విద్యా సంస్థలు మూసుకున్నటువంటి పరిస్థితి దాపరించింది. దీనంతటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయట్లేదని దృష్టిలో పెట్టుకొని కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఇతను కూడా అదే పద్ధతిలో ముంగడు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అదే విధంగా పోతుందనే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాకు దగ్గరగా 350 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవి విడుదల చేయకపోతే పేద, బడుగు, బలైన వర్గాల మధ్యతరగతి విద్యార్థులు ఏ విధంగా చదువును అభ్యసిస్తారని చెప్పేసి ఈరోజు యూఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతి త్వరలో, వీలైనంత త్వరలో బకాయిలను విడుదల చేస్తారా మంచిది, లేకపోతే తొందరలో సెక్రటేరియట్ ముట్టడి కూడా పిలుపునిస్తామని చెప్పేసి యూఎస్ఎఫ్ఐగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అనవసరమైనటువంటి పథకాలను తీసుకొచ్చి ఉచిత బస్సులు, చెడు వ్యసనాలకు లోనై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ విశాల్ అన్నారు. మానసిక సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని ఎస్ఎస్ఎల్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే పరిణామాలపై మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దని సూచించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడితే తమ కుటుంబం, తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతమని అన్నారు. క్షణికావేశాలకు లోనై
ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గ్రామీణ వాతావరణంలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రభావం పిల్లలపై పడుతుందన్నారు. డ్రగ్స్, కల్తీ కళ్ళు, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఆయన విద్యార్థులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకుడు బెజుగాం సత్యనారాయణ, ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యల సంతోష్, జీవన్ రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంటే మీరు 100 గ్రాముల గ్లూకోజ్ అంటే మనం ప్రతి తిన్నదంతా ఏమైతే లాస్ట్ గ్లూకోజ్గా మారుతుంది, మీరు అందరూ మీకు తెలిసే ఉంటుంది. సో ఆ 20% గ్లూకోజ్ ఎవరు వాడుకుంటారో మన బ్రెయిన్ వాడుకుంటారు. సో ఓవర్ నైట్ మనం ఫాస్టింగ్ అంటే దాదాపు 12 గంటలు మనం పడుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ 8 అవర్స్ 6 to 8 అవర్స్లో మన గ్లూకోజ్ అనేది బ్రెయిన్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ టైంలో బ్రెయిన్కి ఫ్యూయల్ ఉండాలంటే బండిలో పెట్రోల్ బండి పనిచేస్తుంది. మీరు కూడా మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసి గ్లాస్ తిన్నారనమాట, అప్పుడు బ్రెయిన్ నాడికణాలు చక్కచక్క పనిచేస్తాయి. అందులో కెమికల్స్ నాడికణాలు చక్కచక్క పనిచేస్తాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి రండి. కొందరు ఏంటంటే ఇంట్లో టిఫిన్ చేయడమో లేదా పెద్ద అనేది ఎఫెక్ట్ అవుతుంది. రెండవది హిమోగ్లోబిన్. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే మా సార్ చెప్పేవాడు, అబ్బాయిలకు చెప్తే ఇలా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారంట, ఏమనుకోవద్దు అబ్బాయిలు. అమ్మాయిలు మాత్రం ఇలా చెప్తే ఒక 100 మందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో కాబట్టి మీకు అందరికి ఎందుకు చెప్తున్నా అంటే అది మీకు రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. చాలా మంది అమ్మాయిల్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటున్నారు. ఎందుకంటే మీకు అందరికీ బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ చెక్ చేస్తే హిమోగ్లోబిన్ మేము కాళ్ళు మొక్కుతా బాన్షన్ అన్న బలహీనుల చేత బాంధకులు పట్టించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అనే నినాదంతో ప్రజలను ఏకం చేసి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి అని కొనియాడారు. దర్పల్లి మండల కేంద్రంలో రజక సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, రజక సంఘం మండల అధ్యక్షులు వినయ్ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి, ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఐలమ్మ అలుపెరగని పోరాట పటిమ కనబరిచిందని అన్నారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఐలమ్మ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రజక సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సంతోష్, బలరాం, సుధీష్, శ్రీకాంత్, వినయ్, అరుణ్, రాములు, విజయ్, భారత్, సునీల్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున, దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మేము కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా అప్పటి వెనుకబడిన తెలంగాణలో దోపిడీదారితనానికి వ్యతిరేకంగా, దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరనారి ఐలమ్మ గారు. మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ మన్మరాలికి మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. మిత్రుడు అడిగినట్టు బీసీ కులాలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. ఖచ్చితంగా ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఉన్నా సమపరిపాలన అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశాలు ఉండాలి. గతంలో అలా జరగలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తుంది. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జరగబోయే లోకల్ ఎలక్షన్లను కూడా బీసీ గణన కోసమే ఆపి ఖచ్చితంగా బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా చాలా తొందరలోనే బీసీ గణన జరుగుతుంది. బీసీలకు సమానమైన రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీలు ఎలక్షన్ నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి గారి మాటను మేము స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా అందరికీ బీసీలకు న్యాయం జరగాలి. వాళ్ళ జనాభా ప్రతిపాదికన వాళ్లకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు జరపాలని చెప్పి మేము పార్టీ తరఫున మేము కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఆ మహా యోధురాలికి జోహాలు తెలియజేస్తున్నాం. దర్పల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా స్థానిక రజక సంఘం సభ్యులు, పెద్దలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం, మండల నాయకులం అందరం మరి జయంతి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళలు అనే దానికి ప్రాముఖ్యతనిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకమే
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, దీపం మనకు ఏదైతే 500 సబ్సిడీ మీద సిలిండర్ పథకం కానీ, ఇటువంటి పథకాలను చాకలి ఐలమ్మ లాంటి మహనీయురాళ్లను ఆదర్శంగా తీసుకునే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఐలమ్మ స్మారకార్థం హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు మరి ప్రకటించినటువంటి యూనివర్సిటీకి కానీ, అదేవిధంగా మరి దర్పల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి జిర్రా మైపాల్, సీనియర్ నాయకులు కోమటి దాసు, కర్క గంగారెడ్డి, నల్ల పెంటయ్య, బాడిదిరెడ్డి, చిలుక నరేష్, నూకల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ ఆమె యొక్క ఆశయాలను మనము నెరవేర్చాలి, ఆమె యొక్క అడుగుజాడలో నడవాలి అని ఈరోజు పూలమాలలు వేసి చాకలి ఐలమ్మకు మనము ఈ యొక్క దర్పల్లి మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క చాకలి ఐలమ్మకు మనము అభినందనలు తెలపడం జరిగింది. ఈరోజు దర్పల్లి మండల శాఖ బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మేమందరం కూడా పూలమాలలు వేసి ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆమె చేసిన త్యాగం మరవలేనిది. అలాంటి వీరనారికి మేమందరం కూడా ఆమె ప్రోగ్రాంలో పాల్గొనడం అందరికి కూడా మంచి దాయనీకం. ఆమె ఆశయాలను నెరవేర్చడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. జై తెలంగాణ. ముఖ్యమైన దినము చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవాలు మన దర్పల్లి గ్రామంలో రజక కుల సంఘంతో బీజేపీ నాయకులందరం కలిసి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. చాకలి ఐలమ్మ మన తెలంగాణ ముద్దుబిడ్డ. ఆమె ఆశయాలు నెరవేర్చాలని భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ సాయుధ పోరాటానికి నాంది పలికారని బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షుడు బాలరాజు అన్నారు. నిజాం నవాబ్లను ఎదిరించిన వీరనారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆయన కొనియాడారు. ఆమె చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. ఆమెను పూర్తిగా ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 8 మంది అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందారు. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 1 లక్ష రూపాయల చెక్కులు, ఎల్ఓసి ద్వారా మంజూరైన 2,50,000 చెక్కులను లబ్ధిదారులకు రెంజల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబిన్ ఖాన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో అనారోగ్యాల బారిన పడ్డ 8 మందికి సీఎం సహాయ నిధి ద్వారా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అంతేకాకుండా నీలా గ్రామానికి చెందిన నీరడి గంగాధర్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా ఆయన ఆర్థిక పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 2,50,000 నిధులు మంజూరు చేయించారని తెలియజేశారు. మండల పరిధిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి రుణమాఫీ అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, మాజీ సర్పంచ్లు జావేద్, రమేష్, గంగా, కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను దూపల్లి గ్రామంలో రజక సోదరులు జరుపుకోవడం మా గ్రామానికి అర్చనీయము. భూమి కోసము, భుక్తి కోసము, వెట్టి చాకిరి విముక్తి కోసము సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించి మా ప్రపంచానికి తెలంగాణ నుంచి ఒక ఆడపడుచు అని గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు చాకలి ఐలమ్మ మనకు నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు రజాకాల జమాన్లో కానీ, వెట్టి చాకిరీల విషయంలో కానీ అందరికీ స్ఫూర్తి నింపిన ఈ చాకలి ఐలమ్మకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆమె ఆత్మశాంతికి ఆ భగవంతుడు కృతనిశ్చయంగా ప్రతిసారి మంచిగా ఆమెను ఆత్మశాంతి ఉంచాలని కోరుకుంటూ మా దూపల్లి గ్రామ ప్రజల తరపున, మా తరపున మేము
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 129వ శాకలయమ్మ జయంతి ఉత్సవాలు దూపల్లో ఉన్నటువంటి రజక సోదరులు జరుపుకోవడం అనేది మా గ్రామానికి మండలానికి ఆదర్శనీయం. రజాకారులకు ఎదురొడ్డి రజాకారులను అంతం చేయడానికి తెలంగాణ సాధించడానికి పోరాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ తల్లిగారి జయంతి వేడుకలు ఈరోజు ఆమె చిరస్థాయిగా ఈ భూమి ఉన్నన్ని రోజులు ఆమె అనేది మాకు జ్ఞాపకం ఉంటుందని మేమందరికీ తెలియజేస్తూ చాకలి ఐలమ్మ గారికి మరీ పూర్తి తెలంగాణ రాష్ట్రం తరపున మా గ్రామం తరపున ధన్యవాదాలు 2 లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని, రైతులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి అన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ చైర్మన్ మిద్ద నరేందర్ అధ్యక్షతన మహాజన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు కుంట రమేష్ రెడ్డి, విశిష్ట అతిథులుగా బ్యాంక్ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, శరత్ హాజరయ్యారు. చైర్మన్ మిద్ద నరేందర్ సొసైటీకి ఒక బీరువాను ఎన్డీసీబీ బ్యాంక్ చైర్మన్ చేతుల మీదుగా బహూకరించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ నరేందర్ డైరెక్టర్లతో కలిసి ఎన్డీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు రమేష్ రెడ్డికి డైరెక్టర్లకు పుష్పగుచ్చం అందించి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ అయిన జాన్కంపేట్ గ్రామానికి ఎన్డీసీసీ బ్యాంక్ బ్రాంచ్ ను మంజూరు చేయాలని, గోదాం నిర్మాణం కోసం బోధన్ ఎమ్మెల్యే ద్వారా సీడీపీ నిధుల మంజూరుకు కృషి చేయాలని వారిని కోరారు. అలాగే రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ అయ్యేలా కృషి చేయాలని విన్నవించారు. హెచ్ఆర్ పాలసీ ప్రకారం సొసైటీ సిబ్బందికి బ్యాంకు ద్వారా జీతాలు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ జాన్కంపేట్లో ఎన్డీసీసీ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటుకు, గోదాం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దాసరి ఒడ్డన్న, సొసైటీ డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు, ఎడపల్లి ఏఓ సిద్ది రామేశ్వర్, సీఈఓ గంగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అన్ని సమయాల్లో మాకు అండగా ఉన్నటువంటి పెద్దలు గంగారెడ్డి గారు, అలాగే సోదరులు శరత్ గారు, మరియు సొసైటీ మాజీ చైర్మన్లు మరియు మాజీలందరికీ సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా రోజుల నుంచి నరేందర్ గారు ఇక్కడ రమ్మని అడుగుతా ఉన్నారు, కానీ వివిధ కారణాలతో నేను ఇక్కడ రాలేకపోయాను. మరి ఈరోజు నాకు హైదరాబాద్లో ముఖ్య పైన ఉన్నా కానీ మరి నరేందర్ గారికి చెప్పిన ఉద్దేశంతో మరి ఇక్కడ దాకా నేను రావడం జరిగింది. ఈరోజు మొట్టమొదలైతే ఈ సొసైటీ గురించి 6 నిమిషాలు మా ఏ మీటింగ్లు ఉన్నా మొట్టమొదటి నరేంద్ర గారు మాట్లాడతారు. అంటే ఈ సొసైటీ గురించి జిల్లాలో ఉన్న సమస్యల గురించి అంటే అవగాహనతో అన్ని విషయాలు మాట్లాడతాడు. వారికి ప్రత్యేకించి అందరి తరఫున రైతుల తరఫున వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే అందరం చేతులు అవుతాం కానీ సొసైటీ గురించి అభివృద్ధి చేయాలన్న ఆలోచన తక్కువ మందికి ఉంటుంది. అందులో మరి ఈరోజు చాలా సమస్యలు చెప్పారు. మరి అందులో బ్యాంక్ అనేది ముఖ్యమైన సమస్య. మరి మా గంగన్న గారు కానీ శరత్ గారు కానీ ప్రత్యేకించి ప్రతిసారి మీరు ప్రతి మీటింగ్లో మరి చాలా సందర్భాల్లో మేము ఇక్కడ బ్యాంక్ పెట్టాలని ఉద్దేశం మన గంగారెడ్డి గారు ఎక్కువ సందర్భాల్లో మాకు ఇక్కడ బ్యాంక్ ఉండాలని అడుగుతూ ఉంటారు. మరి వాస్తవానికి ఇక్కడ మాలపల్లి అనేది కొంచెం వీక్ బ్యాంక్ ఉంది. మరి ఇక్కడికి బహుశా ఈ 2-3 నెలలు పర్మిషన్ వస్తుండొచ్చు. ఇక్కడ ఈ జాన్కంపేట్ గ్రామంలో బ్యాంక్ అయ్యేటట్టుగా మరి అది అందరం కృషి చేస్తా ఉన్నాం. దాని దగ్గరగానే మరి త్వరలోనే బ్యాంక్ ఇక్కడికి వస్తుందని నేను ఆశాభావం చేస్తాను, వ్యక్తం చేస్తా ఉన్నాను. నవిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, సొసైటీ డైరెక్టర్ల సమక్షంలో 62వ మహాజన సభ నిర్వహించారు. ముందుగా సొసైటీ కార్యదర్శి మహేష్ వార్షిక నివేదిక సమర్పించారు. 2023-24వ సంవత్సరంలో సంఘంలో జరిగిన లావాదేవీలు, లాభ నష్టాలు, జమ ఖర్చులు, అంచనా బడ్జెట్, ఆదాయ వ్యయాలు నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ తమ సొసైటీ పరిధిలో 800 మంది సభ్యులు పంట రుణాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 300 మంది సభ్యులకు మాఫీ అయిందని, రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రుణాలు మాఫీ కాని మిగతా సభ్యులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని వారు కోరారు. ఫతేనగర్ రైతులకు పట్టా పాస్బుక్లు లేవని, గతంలో మాదిరిగానే పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నందున రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ
డైరెక్టర్లు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి వాళ్ళందరికీ మా యొక్క రైతుల తరఫున, మా సొసైటీ తరఫున వారికి అందరికీ మా యొక్క వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే పార్టీలు వేరైనా కానీ ఒక ఎమ్మెల్యే మన సొంత మండల్ నివాసి కాబట్టి మనకు గతంలో నేను 2013లో చైర్మన్ అయినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. ఇదే పత్యనగర్ సమస్యని మేము అందరం పోయి సార్ దగ్గరికి అడిగినాం. నేను అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పుడు అదే పార్టీలో ఉన్నా. పార్టీ వేరైనా కానీ మనం రైతుల కోసమని మేము సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి పోయి అడిగినాం. సార్ గతంలో ఇచ్చిండ్రు, మీరు కూడా ఇప్పుడు రైతుల పత్యనగర్ వాళ్ళకు రుణమాఫీ చేయాలా, రుణాలు ఇవ్వాలంటే సారు స్పందించి ఇచ్చింది. ఈ రోజు మన సుదర్శన్ రెడ్డి గారు మనకు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి గతంలో పత్యనగర్ రుణమాఫీ ఎట్లా జరిగిందో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి పట్టా పాస్బుక్లు లేవు. ఎందుకంటే అది ఆర్మీ భూమి కాబట్టి వాళ్ళకు ఓన్లీ సర్వే నెంబర్ మీదే రైతులకు రుణాలు ఇచ్చినాం కాబట్టి ఆ సర్వే నెంబర్ ఆధారంగానే ఇవాళ పత్యనగర్ రైతులకు రుణమాఫీ చేయాలి. కాబట్టి ఇది 100% సుదర్శన్ రెడ్డి గారు చేస్తారు. మన సొంత మండలి కాబట్టి ఆయన రైతు బిడ్డ, రైతు పక్షపాతి కాబట్టి చేయాలని మా రైతుల తరఫున, మా నైపేట్ మండలి తరఫున మేము సుదర్శన్ రెడ్డి గారికి కోరడం జరిగింది. అలాగే పత్యనగర్ రైతులుగా మనం అందరము సార్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క మన వినతి పత్రాన్ని తెలియజేద్దాము. అలాగే గతంలో మనకు రుణమాఫీ అనేది రైతులకు 800 మంది. చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో చాకలి ఐలమ్మ 129వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయ్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ మహిళలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని పలు ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ మకరంద్ జిల్లా కేంద్రంలోని స్థానిక 50వ డివిజన్లోని ప్రజలు పడుతున్న సమస్యలను తాము దగ్గరుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ డివిజన్లో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పెషల్ ఫండ్ ద్వారా నాణ్యమైన రోడ్డు నిర్మాణాన్ని చేపట్టే దిశగా అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని ప్రతి డివిజన్లో 10 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నగరంలోని పరిసరాల పరిశుభ్రతకు మున్సిపల్ కార్మికులు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. విధి నిర్వహణలో పలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు 3 రోజుల పాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అనారోగ్య కార్మికులకు నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందిస్తున్న జిల్లా వైద్య శాఖ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలను మున్సిపల్ కార్మికులు వినియోగించుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవడమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ నగర ప్రజలకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తమ విధి నిర్వహణలో నిమగ్నమై ఉండాలని ఆయన సూచించారు.
జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ దిశ కమిటీ సమావేశం ఈ నెల 28న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10:30కు జరుగుతుందని డిఆర్డీఓ సాయాగౌడ్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పనుల కోసం ఆయా శాఖలకు కేటాయించిన నిధులు, వాటి వినియోగంపై సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. కమిటీ సభ్యులు సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని డిఆర్డీఓ కోరారు. తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి 90,470 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా 80.5 టీఎంసీల వరకు నీటి నిల్వ చేసి మిగతాది దిగువకు వదులుతున్నారు. ఉదయం నుండి ప్రవాహం పెరిగినట్లు 5 గేట్లు తర్వాత 10, 15ను చొప్పున ఎత్తిన అధికారులు ఇన్ఫ్లో పెరగడంతో ప్రాజెక్టు 42 గేట్లకు గాను 20 గేట్లు ఎత్తి గోదావరిలోకి 62,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా 6,800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,200 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 19,000 క్యూసెక్కుల నీటిని, లక్ష్మీ కాలువకు 50 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.